ఫ్రెండ్స్, కొన్ని కాపీరైట్ ఇష్యూస్ వల్ల బిగ్ బాస్కు సంబంధించి ఎటువంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ నేను వాడటం లేదు. ఇది మీరందరూ గమనించగలరు. కాకపోతే నేను 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ని అందిస్తానని కోరుకుంటున్నాను. ఇక బిగ్ బాస్ విషయానికి వస్తే కోర్స్ ఆమె బిగ్ బాస్ హౌస్లో సీరియస్గానే ఉండవచ్చు. అది ఆమె యాటిట్యూడ్ కావచ్చు. కానీ అవసరం అనుకుంటే నవ్వించింది, ఏడాల్సి వస్తే ఏడ్చింది, ఆడింది, చివరిగా పాడింది కూడా. తప్పు చేయలేదు కాబట్టి బిగ్ బాస్కి సారీ చెప్పనంది. ఆమె బిగ్ బాస్కి రాకముందు ఏ ఛానల్లో పనిచేసింది? అక్కడ ఫక్తు నికార్సైన వార్తలే చదివేదా అన్నది అక్కడ అప్రస్తుతం. ఎందుకంటే ఆమె అక్కడ జస్ట్ యాంకర్ మాత్రమే. వెనక ఉండి నడిపించే వాళ్ళు ఏం చదవమంటే అది చదువుతుంది తప్ప అవి ఆమె కొని తెచ్చుకునే వార్తలు కావు. ఇక ఆమె డ్రెస్, హెయిర్ స్టైల్ అంటారా? చిన్న చిన్న చెడ్డీలు వేసుకుని బిగ్ బాస్ హౌస్లో డ్యాన్సులు చేసిన వారికంటే ఆమె దారుణం కాదు. అయితే బట్టలు బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం పొరపాటు అంటున్నారు ఆమె అభిమానులు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే దేవి, యాంకర్ దేవి బిగ్ బాస్ హౌస్ ఆట కోసం వచ్చింది. ఆటపై మాత్రమే ఫోకస్ చేసింది. ప్రస్తుతం హౌస్లో ఉన్న మోనల్ గజ్జర్, అరియానా గ్లోరీ, అఖిల్, సోహైల్, మెహబూబ్ల కంటే బెటర్గా పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. తప్పక ఒప్పుకోవాల్సిన నిజం. ఆమె ఫలానా ఛానల్ యాంకర్ అన్న కోణంలో చూస్తే ఈ నిజాన్ని ఒప్పుకోవడం కష్టం. కానీ గేమ్ని గేమ్లా చూసే వాళ్ళైతే మాత్రం దేవి నామినేషన్స్పై జీర్ణించుకోలేకపోతున్నారు. హౌస్లో ఉన్న 3 వారాల్లో దేవి అడ్డదిడ్డంగా ఇతర కంటెస్టెంట్ల మాదిరిగా చిల్లర విషయాలపై గొడవపడిన సందర్భాలు లేవు. పాయింట్లపై పాయింట్లు మాట్లాడి పాయింట్ కోసమే ఫైట్ చేసేది. ఏదో బంగాళదుంప కర్రీ కోసమే నా ఫిగర్ వాడు లైన్ వేస్తున్నాడన్న కారణంతో నామినేట్లో సందర్భంగా దేవి విషయంలో జరగలేదు. ఇక అది బిగ్ బాస్ హౌస్ లేక ఏదన్నా హౌసా అని అసహనం కలిగించేలా ప్రవర్తించలేదు. మోనల్, అఖిల్, అభి, హారిక మాదిరి ఎవరితోనూ ఎఫ్ఐఆర్లు పెట్టుకున్న సందర్భమూ లేదు. తనకు నచ్చని విషయాన్ని నచ్చలేదని చెప్పింది. నాగార్జున ముందు ఏంటి సార్ ఈ చిల్లర గేమ్ అంటూ కుండల బద్దలు కొట్టేసింది. బిగ్ బాస్ హౌస్లో గ్రూపులు తయారయ్యాయని, తనను సెపరేట్ చేసి చూస్తున్నారంటూ నామినేషన్ సందర్భంగా నాగార్జున ముందే కన్నీళ్లు పెట్టుకుంది దేవి. ఇక్కడ పిచ్చి గేమ్లో ఆడుతున్నారు, ఎంతమంది బ్లేమ్ చేస్తున్నా భరిస్తున్నాం. గేమ్ వన్ సైడ్ అయిపోయింది. ఆట మొత్తం కామెడీ అయిపోయింది. అతి చేస్తున్నారు. హద్దు మీరిన కామెడీ పని చేయదు. కామెడీ చేస్తే హీరోలా? పిచ్చోళ్ళమా మేము? బయట సూపర్ డైరెక్టర్ అయితే ఏంటి? నా ప్రొఫెషన్ ఏంటి? ఎవరు సరిగా ఆడటం లేదు, నాకు బిగ్ బాస్ హౌస్ నచ్చలేదు అంటూ బ్లాస్ట్ అయింది. ఇక అదే నామినేషన్లో రాజశేఖర్ మాస్టర్ని జీరో చేయడంతో అతన్ని మెడపట్టి నెట్టడం, ఆయన బోరున ఏడడంతో ఆయనపై సింపతి పెరిగి దేవికి కాస్త నెగటివ్గా మారింది. ఇక్కడ పాయింట్ మెడపట్టి గెండడం అనేది తప్పు కాదు. కానీ అలాంటి టాస్క్ ఇచ్చింది ఎవరు? బిగ్ బాసే కదా. కానీ ఆ టాస్క్తో ఎఫెక్ట్ అయింది మాత్రం దేవికే. ఇక పుల్లలు పెట్టడం, అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్తున్నట్టుగా కూడా దేవి బిగ్ బాస్ కంటికి కాదు ప్రేక్షకుల కంటికి కూడా కనిపించలేదు. ఇక బిగ్ బాస్ నిబంధనలు పాటించడం లేదని బిగ్ బాస్ హెచ్చరించిన సందర్భంలో ఇంటి సభ్యులందరూ లేచి మమ్మల్ని క్షమించండి బిగ్ బాస్ అంటే దేవి ఒక్కరే నిలబడకుండా తప్పు చేయడం ఎందుకు, క్షమాపణ అడగడం దేనికి? తప్పు చేసేటప్పుడు ఉండాలి తన యాటిట్యూడ్ చూపించడము మైనస్ అయింది. బహుశా అది ఆమె నైజం కావచ్చు. కానీ చూసే ఆడియన్స్కి మాత్రం యాటిట్యూడ్ చూపిస్తున్నట్టే అయింది. అయితే ఈ హౌస్లో ఎఫ్ఐఆర్లు పెట్టుకుని పులిహోర కలుపుతూ ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తున్న ఇంగ్లీష్ బ్యాచ్ని వదిలేసి సీరియస్గా ఫెయిర్ గేమ్ ఆడుతున్న కంటెస్టెంట్ను ఎలిమినేట్ చేయడం దారుణం అంటూ దేవి నాగవల్లి అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పిచ్చి గేమ్లు ఏంటి? ఈ త్యాగాలు ఏంటి? నాకు బిగ్ బాస్ హౌస్ నచ్చలేదు అంటూ ప్రశ్నించిన రియల్ జర్నలిస్ట్ను కావాలని హౌస్ నుంచి తప్పించారని, ఎలాగూ హౌస్లో ఉన్న వాళ్ళు ఆమెను నామినేట్ చేయరు కాబట్టి ముందే ప్లాన్ చేసి ఎలిమినేట్ అయిన కరాటే కళ్యాణితో డైరెక్టర్ నామినేట్ చేయించి ఉంటారని మండిపడుతున్నారు దేవి సపోర్టర్స్. మొత్తానికైతే బిగ్ బాస్ హౌస్లో కొనసాగాలంటే ఎవరితోనైనా ఎఫ్ఐఆర్ నడిపించాలి, లేదంటే ఎవరితో పడితే వాళ్ళతో పులిహోర కలుపుతూనైనా ఉండాలి. అంతే తప్ప గేమ్ అంటూ సీరియస్గా ఉంటే ఇదిగో దేవి మాదిరిగానే తీసి పక్కన పెడతారనే స్పష్టంగా తెలుస్తుంది. ఏదేమైనా దేవి నాగమల్లి ఎలిమినేషన్ చాలా భావోద్వేగంగా సాగింది. ఇంటి సభ్యులందరి కళ్ళు చెమ్మగిల్లేలా చేసింది. పాట పాడుతూ వాళ్ళతోనే కాకుండా చూసే ప్రేక్షకులందరినీ ఏడిపించింది. తనలోని కొత్త దేవిని ఈ ఎలిమినేషన్తో పరిచయం చేసి బిగ్ బాస్ హౌస్ నుంచి నిష్క్రమించింది దేవి నాగవల్లి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలాంటి తెలుగు అప్డేట్స్, బిగ్ బాస్ అప్డేట్స్ అందరికంటే ముందుగా వేగంగా మీరే తెలుసుకోవాలనుకుంటే మరెందుకు ఆలస్యం, వెంటనే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.